సభాధ్యక్షులు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, అఖిల భారత ఉపాధ్యక్షులు సోదరులు శ్రీ సురేష్ రెడ్డి గారు, మన సంఘటన మంత్రివర్యులు మధుకర్జీ, మరొక ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు గారు, సమావేశంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కిసాన్ మోర్చా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, శశిభూషణ్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందు రైతులు సమస్యలు అనేక అంశాల మీద ఒక కళా జాతర లాంటిది ప్రదర్శించి మనలందరినీ ఉత్సాహపరిచి అందరం కూడా చాలా ఆనందం పొందాం వారు చేసినటువంటి ఐటమ్స్. సహజంగా రాయలసీమకు చెందినటువంటి ఈ కళారూపాల్లో పర్ఫెక్షన్ బాగుంటుంది. ఆ విధంగా వివిధ అంశాల మీద అభినయించినటువంటి చిన్నారులకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈవేళ మన రాష్ట్రం ప్రధానంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. ధాన్యాగారం ఉన్నది. ఈ ధాన్యాగారంలో ధాన్యాన్ని కొనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ క్రాప్ కానీ అంతకుముందు ఫస్ట్ క్రాప్ కానీ ఈ క్రాప్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళ కొంత బకాయి పెడితే మేము తీర్చామని వీళ్ళు అంటారు. ఇప్పటికీ సుమారు 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు. కేంద్రానికి లేఖ రాశాం. ఈ లేఖ రాస్తే వారిని పంపిస్తే మేము ఇస్తామని. నేను అడుగుతున్నాను, సంక్షేమ కార్యక్రమాలకు 80,000 కోట్లు ఇచ్చానని ముఖ్యమంత్రి అప్పులు చేసి ఇస్తున్న సందర్భంలో రైతులకు ఎందుకు అప్పు పెడుతున్నారు? రైతుకి ఎందుకు ఈ ధాన్యం కొనుగోలుకి ఇచ్చేటువంటి ధనాన్ని ఎందుకు వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాడు? ఇదొక ప్రధానమైనటువంటి చర్చ జరగాలి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో భారతీయ కిసాన్ మోర్చా ద్వారా. రైతుకి బకాయి పెడితే ఆ ధాన్యాన్ని చౌకగా మిల్లర్ కొనుక్కుంటే వాళ్ళకి 1,000 కోట్లు లాభం రావడం కోసం ఈ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ మిల్లర్లతో లాలూచి పడి మిల్లర్లకు తాబేదారులుగా వ్యవహరిస్తున్న మూలంగా ఈ యొక్క రైతులకి అప్పులు మిగిల్చేటువంటి పరిస్థితి, వాళ్ళకి వెంటనే ధాన్యానికి ధర ఇవ్వనటువంటి పరిస్థితి, వారి సరైనటువంటి ధర దక్కనటువంటి పరిస్థితి. ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను. టెన్షన్గా ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, టెన్షన్గా అమ్మఒడికి డబ్బులు ఇస్తున్నాడు. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు డబ్బు? ఇవ్వకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మిల్లర్స్ అనేవాళ్ళు ఒక పెద్ద ల్యాబీ, అలానే ఒక మాఫియా మిల్లర్స్, అలానే అధికార యంత్రాంగం. ఇది నేను వివరంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇందులో పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి. సంచులు కొనుగోలులో కొత్త సంచులు కాకుండా పాత సంచులు రైతులకు ఇవ్వడం, అలానే రైతుకి ట్రాన్స్పోర్ట్కి డబ్బులు ఇస్తున్నానని ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 500-600 కోట్ల రూపాయలని మిల్లర్స్, అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కొద్దిగా నోరు పలుకుబడి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారో వాళ్ళు దోచుకోవడం గతంలో ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇది ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే సంచులు కొట్టరామని కేంద్ర ప్రభుత్వం కలకత్తా నుంచి సంచులు కొని అది ఎఫ్సిఐకి ఇమ్మంటే అక్కడి నుంచి కొత్త సంచులు రావు, ఇక్కడ రైతుకి కొత్త సంచులు ఇవ్వరు. అంటే రైతుకి జరిగే విషయాల్లో ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి వేళ అవకతవకలు ఆంధ్ర రాష్ట్రంలో జరగడం మూలంగా ఏదైతే ధాన్యాగారం అంటామో ఆ ధాన్యాగారంలో ఉన్నటువంటి రైతు 2 పంటలు పండిస్తున్న సందర్భంలో అనేక విధాలుగా నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితిలో
భారతీయ కిసాన్ మోర్చా ఆంధ్ర రాష్ట్రంలో నిరంతర పోరాటం చేయాలి. ఇది అంశాల వారీగా నిరంతర పోరాటం చేయాలి. ఈవేళ ఆ విధంగా తీర్మానించాలి. ఆ విధంగా ఉద్యమానికి సన్నద్ధంగా ఉండాలనేది నేను మీ అధ్యక్షుని, మీ కార్యవర్గాన్ని నేను కోరుతున్నాను. మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఒక్కసారితో పోవడం లేదు. ఇది ఒక ముఖ్యమంత్రితో ఆగిపోవడం లేదు. ఇది నిరంతరం రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి. దీనికి శాశ్వత పరిష్కారాన్ని రాష్ట్రంలో కనుగొనవలసిందిగా నేను భారతీయ జనతా కిసాన్ మోర్చాని నేను కోరుతున్నాను. పార్టీ మీతో ఎల్లవెడగా ఉంటుంది. దీన్ని నిరంతర ఉద్యమాన్ని కొనసాగించాలి. ఈ విధంగా కొనసాగించినట్లయితే ప్రతి గ్రాఫ్ టైంలో రైతు సుమారు 5,000 కోట్ల రూపాయలు నష్టం నుంచి తప్పించుకుంటారు. దీన్ని మనం రైతు ఒకదానితోనే చూస్తున్నాం. రైతు కాకుండా మనం కొనేటువంటి బియ్యంలో కూడా మనం విపరీతంగా మోసపోతాం. రైతుకి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. బియ్యమేమో 52 రూపాయలు, 52 రూపాయల కిలో అయితే రైతు దగ్గర ధాన్యాన్ని 2,500 కొనాలి. 1,400 కొనే ధైర్యమే లేదు, దమ్ము లేదు. పాత ధాన్యం అయితే 1,800 కానీ 2,200 కొనవలసిన పరిస్థితి. దాన్ని కూడా కొనే పరిస్థితి లేదు. లేకుండా 52 రూపాయల కిలో బియ్యం ఏ విధంగా అమ్ముతున్నారు. దీనిలో ప్రజానికం కొన్ని వేల కోట్ల రూపాయలు లాసిపోతున్నారు. ప్రజలు నష్టపోతున్నారు, రైతాంగం నష్టపోతుంది. ఈ రెండు అంశాల్లో మిల్లర్ బాగా బాగుపడుతున్నాడు. ఈ మిల్లర్ది ఒక శాశ్వతమైనటువంటి వ్యవస్థ అయిపోయింది. ఈ మిల్లర్ని ఈ అధికార వ్యవస్థలో ఉన్న జాయింట్ కలెక్టర్స్ వ్యవస్థ, సివిల్ సప్లై డిఎంస్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్, అలానే సివిల్ సప్లై ఎండీస్, జాయింట్ కలెక్టర్స్. ఒక జిల్లాలో సివిల్ సప్లై డిఎం 5 ఏళ్ళు ఉంటాడు. డిప్యుటేషన్ మీద వస్తాడు. 5 ఏళ్ళు ఎందుకు ఉంటాడంటే వేరే డిపార్ట్మెంట్ నుంచి. ఒక మంత్రికి 3 కోట్లతో ఇల్లు కట్టించాడు ఒక సివిల్ సప్లై డిఎం. ఒక జిల్లాలో 3 కోట్లతో ఇల్లు కట్టించాడు. అది ఏ ప్రభుత్వంలో ఏ మంత్రి అని నేను చెప్పదలుచుకోలేదు. ఈ విధంగా రైతు దోపిడీలో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియడం కోసం నేను ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇన్ని వేరుశనగ విత్తనాలకి, పప్పు ధాన్యాలకి, కందులకి అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం విపరీతమైనటువంటి ఎంఎస్పిని, మినిమం సపోర్ట్ ప్రైస్ని అనేక విధాలుగా పెంచింది భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా. ఆ కందిపప్పు 80-90 రూపాయలు అమ్మవలసింది 150 రూపాయలు అమ్మితే ప్రభుత్వానికి కళ్ళు చెవులు లేనటువంటి పరిస్థితి. మనం ఇచ్చిన ఎంఎస్పితో కలిసి కందిపప్పును 90 రూపాయల కంటే ఎక్కువ అమ్మకూడదు కిలో. ఈవేళ 150 రూపాయలు అమ్ముతున్నారు కందిపప్పు. ఎందుకు అమ్ముతున్నారు, దేనికి అమ్ముతున్నారు అనేది అర్థం లేనటువంటి పరిస్థితి. నంద్యాలలో కానీ మనం ఇలాంటి మార్కెట్లు, నేను వివరాల్లోకి ఎందుకు వెళ్తున్నానంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఈవేళ భారతీయ కిసాన్ మోర్చా మీద ఉంది. పప్పు ధాన్యాలు కానీ మనం ఇస్తున్న ఎంఎస్పితో పోలిస్తే మార్కెట్లో ఎందుకు ఎంత ఎక్కువ అమ్ముతున్నాడు, రైతుకి ఇంకా లాభాలకు కొనిపించాలి కదా, బయట ఇంత అమ్ముతున్నాడు కదా. ఇలాంటి వేరియేషన్తో మనం మాట్లాడాలి. ఈవేళ నరేంద్ర మోడీ గారు అనేక రకాల కార్యక్రమాలు పెట్టారు. కార్యక్రమాల్లో పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్నారు. మనం కొన్ని రాష్ట్రాల్లో రైతులు నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పథకాల మూలంగా, ఆన్లైన్లో మార్కెటింగ్ చేయడం మూలంగా అటు గుజరాత్లో కానీ అటు బీహార్లో కానీ అనేక రాష్ట్రాల్లో ఈవేళ 1000 టన్నుల ఇతర గిట్టుబాటు ధరకు అమ్ముకుంటున్నారు. అనేక కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నారు. అలాంటి వ్యవస్థలు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం అంటారు. ఎందుకు ఈ భరోసా? రైతుకి ధాన్యానికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు. దాని పేరు ఎందుకంటున్నాను, భరోసానా దోపిడీ కేంద్రం అని అడుగుతున్నాను నేను. అది రైతుని భరోసా కేంద్రం ఆధారంగా దోపిడీ కేంద్రం. ఎవరైతే మిల్లర్ ఉన్నాడో మిల్లర్ల ద్వారా సపోర్ట్, రైతు భరోసా కేంద్రాలు మిల్లర్కి సపోర్ట్గా రైతులు దోచుకోవడం కోసం రాష్ట్రంలో ఈ భరోసా కేంద్రాలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. భరోసా అన్నప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వాలిగా. 1100 ఎందుకు కొంటున్నారు? ఐపీకే కేంద్రాలు ఏం చేస్తున్నాయి? ఈ యొక్క ఐపీకే కేంద్రాలు కానీ, సొసైటీస్ కానీ, రైతు భరోసా కేంద్రం వేళ రైతు నష్టపోతే కళ్ళు అప్పగించి వస్తున్నారు. వాటికి ఆ భరోసా కేంద్రాలను కడుతున్నారు. మళ్ళా దానికి ఎన్ఆర్ఈజీఎస్ నుంచి డబ్బు తీసుకుంటున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ ఈవేళ రైతుకి యాక్ట్ తీసుకొచ్చింది. ఈవేళ
రైతుని అనేక రకాలుగా సాయిల్ టెస్ట్ కానీ, రైతుకి లిక్విడ్ అమోనియాని ఇచ్చారు ఈ మధ్యకాలంలో. డ్రై అమోనియా బదులు లిక్విడ్ అమోనియాని ఇచ్చారు. దాని వల్ల ఎక్కువ రిజల్ట్ వస్తుంది. వేపపోతు యూరియా, లిక్విడ్ అమోనియం, సాయిల్ హెల్త్ కార్డ్స్, అనేక రకాల కార్యక్రమాలు. ఈవేళ నరేంద్ర మోడీ 100 రకాల కార్యక్రమాలు పెట్టారు ఆయన వచ్చిన తర్వాత ఒక రైతు కోసం. కారణం, జీడిపి గ్రోత్ రేట్ ఈవేళ పెరగాలంటే రైతాంగం ఆదుకోవాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. భారతదేశం గ్రామీణ ఆధారంగా, రైతు ఆధారంగా నడుస్తున్నటువంటి దేశం భారతదేశం. మనకున్న పరిజ్ఞానంతో కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థలో కానీ, మన కిసాన్ సంఘం ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ కానీ, ఇవన్నీ తీసుకుని ఎన్నో మౌలిక సంస్కరణలు ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం 14 నుంచి ఇవేళ వరకు అనేక రకాల కార్యక్రమాలు చేపడితే అవి రైతు అనేది ఒక పెద్ద సెక్షన్ కాబట్టి రైతుకి అన్యాయం జరిగింది, మండీలో కాదు బయట అమ్మేస్తున్నాడు మోడీ అంట. బయట అమ్ముకోవడం, మండీలో అమ్ముకోవడం ఈవేళ కొత్తగా మోడీ గారు పెట్టింది కాదు. రైతాంగాన్ని తెలుసు. దానికి పెద్ద ఎత్తున ఉద్యమం దేశవ్యాప్తంగా గొప్పలు మునిగిపోయినట్టు దేశవ్యాప్తంగా ఉద్యమం. ఢిల్లీలో 6 రోజుల యాత్ర. దీని వెనకాలంతా కూడా ఇంటర్నేషనల్ మనుషులు ఉన్నారు ఈ వ్యవస్థల వెనకాల. ఎంతకాలం చేస్తారు? నరేంద్ర మోడీని రైతు ప్రో యాక్టివ్గా నరేంద్ర మోడీ పెడితే ఇంత పెద్ద సమాజం రైతు రేపు ఆదుకుంటే ఏదో విధంగా దెబ్బతీయాలి. యూపీలో కొన్ని ప్రాంతాల్లో చేయాలి. యూపీలో ప్రభుత్వ అధికారం రాకుండా చూడాలి. మనకి యూపీలో అధికారం రావడం, బీహార్లో అధికారంలో రావడం, దేశంలో అధికారం రావడం ఇది ప్రధానమైనటువంటి అంశం కాదు. మనకున్నటువంటి సెక్షన్ని ఈవేళ మనం ఒక అంశం చూసాం. ఈవేళ చైనా మనల్ని అప్పుడప్పుడు ఒక యుద్ధ విమానంతో ఇబ్బంది పెట్టే పరిస్థితి, దాన్ని కూడా మనం కనుగొన్నాం. దాన్ని కూడా మనం ఈవేళ ఛేదించే పరిస్థితి వచ్చింది. అలాగే రైతుల యొక్క సమస్యను కూడా అదే విధంగా చూస్తాం, అలానే ఛేదిస్తాం. భారతదేశంలో అనేక రకాల అంగాలలో ఉన్నటువంటి వ్యవస్థల్లో రైతుని రక్షించడం అనేది భారతీయ జనతా పార్టీ కనీస బాధ్యత. అది కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీకి. ఈ దేశంలో అన్ని వ్యవస్థల్ని సమూలంగా మార్పు చేయాలన్నటువంటి లక్ష్యంతో వెళుతున్నటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీ. దేశ అభివృద్ధి మనకు ప్రధానమైనటువంటి ధ్యేయం. ఆ ధ్యేయంలో రైతు అనే వ్యక్తి ఇవాళ భారతదేశానికి వెన్నెముక, బ్యాక్బోన్ లాంటి వారు, గ్రామీణ వ్యవస్థ బ్యాక్బోన్ లాంటి వారు. ఇలాంటి అనేక రకాలైనటువంటి ఎఫ్పిఓస్ని భారతదేశం రైతు గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధంగా ఎన్నో సంస్కరణలు మనం తీసుకొచ్చే పరిస్థితి ఈవేళ భారతదేశంలో ఉంది. ఈ సందర్భంలో యువమోర్చా, కిసాన్ మోర్చాని నేను కోరుతున్న నిరంతరం పని మన యొక్క ఆధారం. గ్రామాలకు వెళ్ళడం, పనిచేయడం, రైతులతో మమేకం అవడం, ఎఫ్పిఓస్ని మనం ఫామ్ చేయడం, రైతుకి అందుబాటులో ఉండడం, ఇన్సూరెన్స్ విషయం కావచ్చు, అనేక అంశాల్లో మనం ముందున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ విషయంలో సరిగ్గా కట్టలేనటువంటి పరిస్థితులు గతంలో గమనించాం. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఆ ఇన్సూరెన్స్ని ఎంతో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఆ దృష్ట్యా మనం అందరం కూడా నిరంతరం శ్రామికుల్లా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గం మీరు తీసుకోవాల్సినటువంటి ఈవేళ ప్రమాణాన్ని స్వీకరించాలి. మనం అందరం కూడా ఈ యొక్క సమావేశంలో రైతు రక్షణ అనేది మన ఆలోచన. దీనికోసం మనం అందరం కూడా నిరంతర పర్యటన, నిరంతరం రైతుల్లో కలిసి తిరగాలి. ఈవేళ మనం కిసాన్ మోర్చాలో వ్యవసాయాన్ని మనం చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేయాలి. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఎంతోమంది యువకులు ఈవేళ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. మనం బుడబియ్యం పండించేవాళ్ళం, నవార బియ్యం పండించేవాళ్ళం. 1,00,000 విత్తనాలు మనవి, విత్తనాలు 1,00,000 విత్తనాలు మనవి. అలాంటి 1,00,000 విత్తనాలు పోయి హైబ్రిడ్ విత్తనాలు రావడం మూలంగా, అవి తినడం మూలంగా మనకి విపరీతమైనటువంటి వ్యాధులు సోకేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ సమాజంలో రియాక్ట్ అయ్యి బాబురావు లాంటి వ్యక్తులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, బాబురావుది గుంటూరు దగ్గర తెనాల దగ్గర ఒక చిన్న గ్రామం అయితే, ఒంగోలు దగ్గర మరొక MBA స్టూడెంట్, ఇలా అనేక మంది ఏదైతే ఎమరాల్డ్ స్వీట్స్ తయారు చేస్తున్నటువంటి వారు
హైదరాబాద్లో వారు ఇక్కడ మచిలీపట్నంలో కానీ మచిలీపట్నంలో కూడా ఎమరాల్డ్ సీడ్స్ పెట్టారు. మన బియ్యం మనం వండుకునేటువంటి బియ్యం ఆవేళ బుడం బియ్యం అని పండించేవాళ్ళం. బహుశా అవే నవారా రైస్ అనుకుంటున్నాను. ఆ బియ్యం తింటే రైతు మన దగ్గర ఉన్నటువంటి కూలి అవి తింటే ఎక్కువ బలం వస్తుందని ఇప్పుడు బలం కాదు, గెంజి కూడా తాగడం మానేశాం. భారతీయ కిసాన్ మోర్చా ఆవు సేంద్రీయ వ్యవసాయం ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలని స్ఫూర్తితో పరిశీలన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సమావేశాల సందర్భంగా వాళ్ళు తీసుకొచ్చి సన్మానం చేయాలి. వాళ్ళు పంచి కట్టుకుంటున్నారు, టవలు చుట్టుకుంటున్నారు, లోపల ఉన్న బనేను 40 నెంబర్ క్లాత్తో వేసినటువంటి చేతులు బనేను వేసుకుంటున్నాడు ఈవేళ యువకుడు. ఎంత ఆనందకరమైనటువంటి విషయం అండి ఇది. మనందరం ఆలోచించవలసినటువంటి అంశమా కాదా? ఇది తినండి, ఈ పంట తినండి, ఈ పంట తింటే మీ ఆరోగ్యం బాగుంటుందని ఈవేళ ఒక కర్ర మన రైతు భుజం మీద వేసుకుని నడిచేవాడు 2 చేతులతో పట్టుకుని. వాళ్ళకి ఎవరికి కూడా చేతులు నొప్పులు ఉండే కాదు, నడువు నొప్పులు ఉండే కాదు. ఎందుకు పెట్టాడు రైతు కర్ర భుజం మీద వేసుకుని 2 చేతులు దాని మీద వేసుకుని మనం నడుచుకుంటూ పోయాడు. అది చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని ఈవేళ వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ మీరు కొంత పరిశీలన చేయాలి. అసలు ఈ జాతిని పెడమార్గం పట్టించడం, మనం వ్యవసాయాన్ని మనం మన పశువులు ఉండే పెంట మనం తయారు చేసుకునేవాళ్ళం. ఆ పెంటతో విత్తనాలు మనం తయారు చేసుకునేవాళ్ళం. పేడబొట్టలో అన్ని కూరగాయల విత్తనాలు అమ్మమ్మలో అందు మీద ఖర్చులేసి పైన మట్టేసి మెత్తి పైన అరికేవారు. ఈవేళ విత్తనాలు అడుక్కోవడమే, ఎరువు అడుక్కోవడమే. ఈ రాజకీయ నాయకుడు ఇచ్చేస్తుంటే మనం పుచ్చేసుకోవడం వాళ్ళ సొంతంగా. ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం. కూరగాయలు పండించేవాళ్ళు, విత్తనాలు పండించేవాళ్ళు, అలానే అన్ని రకాల పంటలు పండించి జాతికి పెట్టేటువంటి పరిస్థితి. రైతన్నంటే సామాజికంగా ఆలోచించి ఈ రైతు అందరినీ ప్రేమించి గ్రామంలో ఉన్న కూలీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి అతను పండించేటువంటి పంటలో ఎంతో కొంత సామాన్యుడికి పెట్టేవాడు. 80% మన ఇంట్లోనే పండించుకునేవాడు. నువ్వుల నూనె ఈవేళ ఎలాంటి నూనె? ఆ నూనె ఎందుకు మన ఆరోగ్యాలు పాడైపోవడానికి? మీరు ఈ విధంగా కూడా ఆలోచించాలి. ఇలాంటి సదస్సులు పెట్టాలి మనం ఎక్కువగా. కిసాన్ మోర్చా ప్రతి జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులు పెట్టాలి. ఈవేళ ఆ పాలేకర్ గారు ఆయన అడుగు చూసి మొత్తం అలాంటి పాలేకర్ లాంటి వ్యక్తులు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది తయారయ్యారు. ఈ కోణాన్ని కూడా మనం స్వీకరిస్తూ రైతుకి మరింత చేరువవుతారని ఒక మంచి ఇప్పుడు ఈవేళ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిటీఆర్ఐకి సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి. వాటి పేరు నేను మర్చిపోయాను. కేవీకేస్. అసలు కేవీకేలో ఏం జరుగుతుంది? సాయిల్ హెల్త్ కార్డులు కేవీకేలో ఎలా ఇస్తున్నారు? ఎంతమంది రైతులు సేకరిస్తున్నారు? గొర్రె పిల్లలు ఇస్తున్నారు, ఆవు పిల్లలు ఇస్తున్నారు, పశువులు ఇస్తున్నారు. కేంద్రం డైరెక్ట్గా కేవీకేలో ఏం జరుగుతుంది? అట్లనే మనకిచ్చిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అనేక అంశాలు ఉన్నాయి. దీని మీద మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఈవేళ ట్రాక్టర్స్కి డబ్బు ఇచ్చాం, మెకనైజ్డ్ వాటికి డబ్బు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వాటికి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ఒక్క యంత్ర పరికరాన్ని కూడా ఈ ప్రభుత్వం కొండలేదు గత 2 సంవత్సరాల నుంచి. మన వాళ్ళు మనం ఉద్యమం చేసినప్పుడు మనం అది యాడ్ చేస్తే నిన్న మొన్న టెండర్ పిలిచాం. డ్రిప్ ఇరిగేషన్కి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ డ్రిప్ ఇరిగేషను ఈవేళ ఏదైతే మన రాయలసీమ జిల్లాలు ఉన్నాయో అరటికి కానీ అనేక రకాల పంటలు పండిస్తున్నారు వాళ్ళు. ఆ డ్రిప్ ఇరిగేషన్కి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు గత 2 సంవత్సరాల నుంచి. దానికి కూడా నిన్న మొన్న టెండర్లు పిలిచేటువంటి పరిస్థితి. ఇలాంటి అనేక రకాల ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందనేది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అభిప్రాయం. దానికి అనుగుణంగా మీరు ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.